హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజైతే కూరగాయలు చాలానే ఉన్నాయండి. వంకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు అన్నీ చూసుకొసుకుందాం. ముందైతే వంకాయలు కోస్తాం ఈజీగా. కొన్ని లావు వంకాయలు 3 రకాల వంకాయలు వచ్చినాయండి ఈరోజు. లావు వంకాయలు సన్నయి, ఇవి సన్న వంకాయలు. కొన్ని ఇవి కొంచెం లావుగా ఉంటాయండి. ఇది ఒక రకం సన్నంగా లావుగా 2 చెట్లు ఉన్నాయి. అందులో ఒకటేమో కొంచెం లావుగా ఉంటున్నాయి, కొంచెం ఏమో సన్నగా ఉన్నాయి. కొన్ని వంకాయలు చెట్టు ముదరంగానే ఆకంతా ఎందుకో ఆకులు ముదిరిపోయినప్పుడు అంతా రాలిపోయినట్టుగా కొంచెం డ్యామేజ్గా అవుతాయి. వంకాయలు అయితే బాగానే వచ్చినాయండి. పాత మొక్కలకు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్లో కొంచెం రాలేదులే, కానీ ఇప్పుడు ఎందుకో బాగా వస్తున్నాయి. తీయకుండా అట్టు ఉంచినందుకు మంచిగా బాగా వస్తున్నాయండి పాత మొక్కలు. కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇరుక్కున్నాయి. అందులో మంచి లావుగా వచ్చినాయండి. తడవ కొంచెం బలంగా వచ్చిన కొన్నే కానీ బాగా వచ్చినాయి. ఒకసారి ఏంటో పూర్తిగా అయిపోయిందేమో అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి మళ్ళా మంచిగానే బాగానే వస్తానే తీయొద్దులే అనిపిస్తుంది మళ్ళా. కొన్నే ఉన్నాయండి, ఒక 1/2 కిలో సుమారు ఏమి వస్తాయి. ఎట్టింది అన్ని పిందెలు, మళ్ళీ ఇప్పుడు బాగా పిందెలు వచ్చేసినాయండి. బీరకాయలు మాత్రం అస్సలు వస్తూనే ఉన్నాయి. మంచిగా వస్తున్నాయండి బీరకాయలు మాత్రం చక్కగా ఫ్రెష్గా. ఇంక ఈ తీగ అయిపోయిందండి. ఇక్కడ టబ్లో ఒకటి ఉంటే ఇంకా అవి చిన్నగా వచ్చేస్తున్నాయి. అంటే ఇత్తనమే చిన్నది కొంచెం, ఇంకా లాస్ట్కి వస్తే ఇంకొంచెం సన్నగా అయిపోతాయి. ఇక్కడ కొన్ని పొట్లకాయలు ఉన్నాయి. గోడు చిక్కుడుకాయలు కట్ చేయి, మాకు అట్లా సగానికి కట్ చేసేస్తాను విజయ నువ్వు. అది కొన్ని చూడండి, ఇక రోగం వచ్చేసింది. మరి ఏం రోగమో ఏంటో, తెల్లగా బూడిద అయిపోతుంది ఆకులు. కానీ మళ్ళీ రోగం తిప్పుకుంటే మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ మంచిగానే ఉంటున్నాయండి. తీసేయకూడదు రోగం వచ్చింది కదా అని, నువ్వు చూడటమే దాన్ని. మళ్ళీ పైకి వచ్చాక ఆ రోగం తగ్గిందంటే పైనుంచి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ కాయలు వస్తాయి. పోయినసారి పాత మొక్కలకు అంతే అయింది. కొన్నే వచ్చినాయి కొత్త మొక్కలుగా. ఇప్పుడే కొంచెం రెండు సార్లు కోస్తే కానీ కూరకు వచ్చాయండి. కొన్ని చిక్కుడుకాయలు, మామూలు చిక్కుళ్ళు ఉన్నాయండి. కొన్ని మా విజయాకి కింద పెట్టుకోవటం వచ్చింది, లేకపోతే బుట్ట ఒక చేత్తో పట్టుకుంటుంది. ఒక్కటి గంట కోసం.
ఇక్కడ కొన్ని ఉన్నాయి. చిక్కుడులు ఎక్కువ లేవులేండి, కొన్నే ఉన్నాయి. బెండలు మాత్రం ఈ సంవత్సరం అసలు ఎందుకో సరిగ్గా రాలేదండి. మరి కొంచెం కొంచెం ఆడొకటి వస్తుంది, కానీ చెట్టు అసలు మంచి హెల్దీగా రావట్లా. ఎందుకు 4 కాయలు కాయటం పోవటం. చివర్లో కట్ చేసి వేసినా కూడా అంత మంచిగా ఏం అనిపించట్లేదు. కొన్ని టమాటాలు ఉన్నాయండి. విజయ చెట్టుకి ఏం కాదులేవి, కొంచెం ఫాస్ట్గా గొయ్యి. బెండకాయ మర్చిపోయింది. అస్సలు హెల్తీగా లేవండి బెండ చెట్లు మాత్రం. ఏం టమాటాలు సన్నగా ఉంటున్నాయి, కొన్ని లావు అవుతున్నాయి, కొన్ని సన్నగా ఉండి పండిపోతున్నాయి. అలాగే ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి, పాలకూర. సరే మరి కింద తగ్గవి మాకు విజయ, కొంచెం తగ్గించ. రావు మరి అంత కిందకు వస్తే. కొన్ని అండి గోంగూర ఉందండి, కట్ చేసేస్తాను. ఎందుకు అట్లా ముడిసిపోయి మంచిగా రావట్లేదు. అక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ వచ్చే చిగుర్లు అన్నా మంచిగా వస్తాయని కట్ చేయమండి. అక్కడ కొంచెం ఉన్నది కట్ చేసేసుకుందాం. అది ఎందుకో ఒక సంవత్సరం కొన్ని బాగా వస్తే కొన్ని బాగా రావండి. ఒక సంవత్సరం కొన్ని వస్తే కొన్ని. ఈ సంవత్సరం ఏమో బీరకాయలు, పొట్లకాయలు అవి బాగా వస్తున్నాయి. కొంచెం బెండకాయలు మాత్రం కష్టంగా అని చెప్పాలి. సొరకాయ ఒకటి ఉంది ఇక్కడ, కానీ పెద్దది అవ్వలేదు. పొట్ల ఇత్తలు అడిగారండి. నేను మొన్న వీడియోలో కూడా చెప్తాను, మర్చిపోయాను. నేను మాది వాట్సాప్ నెంబర్ కరెక్ట్ లేక పెట్టలేదండి. అది ఇప్పుడు వాట్సాప్ నెంబరు చేంజ్ అయింది. మీరు శైలజారెడ్డి గారు, మరి పొమ్మిని సుజాత గారు, ఇంకొక సుమతి గారు, ఎవరి పేరు సరిగ్గా సారీ అండి ఏమనుకోవద్దు, పేరు గుర్తులేదు అన్నది సరిగ్గా. మీరు వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ పెట్టండి. ఎక్కువ అయితే లేవులే, కానీ ఒక 4-5 అయితే పంపిస్తాను. మీ అడ్రస్ పెట్టండి, వాట్సాప్ నెంబర్ పెడతా. వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద వస్తుంది. బచ్చల కూర ఉందండి కొంచెం. ఇది ఊరికే కాయలు వచ్చినట్టే వస్తుంది, కానీ ఏమో హెల్దీగా ఎంత వెడల్పు ఉందో చూడండి అసలు. ఆకు ఫ్రెష్గా. ఈ ఆకుకూరలకి అయితే బిన్నులు అయితే ఎక్కువ ఉంచానండి. నాకు సరిపోయినంత వరకే ఉంచుతాను. అవి మొలుస్తూనే ఉన్నాయండి, అవే సరిపోతున్నాయి. అసలు నేను వేయాల్సిన అవసరమే ఉండట్లేదు. ఎందులో దాంట్లో మొలుస్తూనే ఉంది. బచ్చల కూర ఒకటి, తోటకూర ఒకటి.
ఈ పాలకూరలు అవి మొలవు కానండి, ఇవి రెండు మాత్రం అసలు పెట్టే పని ఉండదు. ఒకసారి పెట్టామంటే మన తోటలోకి వస్తూనే ఉంటాయి అయ్యే. ఎక్కడ చూసినా బచ్చల కూర, తోటకూర, ఈ గంగబాయల కూర. పీకి గంగబాయల కూర సగం పీకి పడేయటం అవుతుంది. మొత్తం మనం వేసిన మొక్కలకి అన్నీ చంపేసి అదే పెద్దదైపోతుంది. ఇంక ఈ చిక్కుళ్ళు అయితే మాత్రం మస్తు వస్తున్నాయండి. పైకి వెళ్ళిపోయిందండి, కొయ్యటం కొంచెం కష్టంగా ఉంది. నువ్వు బుట్ట కింద పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ గదిలో పట్టుకున్నావు విజయ. కొన్ని చూడక ముదిరిపోయినాయండి కాయలు. కొన్ని కొయ్యటం కోసేటప్పుడు కనపడక తర్వాత చూసేటప్పటికి అవి ముదిరిపోయి ఉన్నాయి. ఇంకా విత్తనాలకు వదిలేసాం కొన్ని. పైకి వేసకు చూపించడం కొంచెం కష్టంగా ఉంది. పైన ఉన్నాయండి అన్నీ. ఎక్కి కోసుకొచ్చిందండి విజయ. లేట్ అవుతుందని చూపించలేదు. స్టాండ్ ఎక్కి పైకి కోసింది. ఈరోజు అయితే ఇవేనండి కూరగాయలు: గోంగూర, పొట్లకాయలు, బచ్చల కూర, వంకాయలు, చిక్కుడుకాయలు. ప్రతి హార్వెస్ట్కి అయితే బాగానే వస్తున్నాయండి. అంతేనండి. థ్యాంక్ యూ.